సంతోషం అండి. ఎక్కడ పుట్టారో పంపించండి తల్లి దయచేసి. రాజలక్ష్మి గారు చాలా సంతోషం. నమస్తే అండి. సాయి వ్లాగ్స్. స్వామి, నా నేము వరలక్ష్మి, నాది మీన రాశి, రేవతి నక్షత్రం, 1వ పాదం, కుంభలగ్నం. మ్యారేజ్ మై బర్త్ ఈస్ట్ గోదావరి. నాకు జాబ్ చాలా బాధగా ఉంది. జాబ్ ఎప్పుడు వస్తుంది చెప్పగలరు స్వామి? తప్పనిసరిగానమ్మా సాయి వ్లాగ్స్ గారు, మీరు చెప్పినటువంటి డీటెయిల్స్ ప్రకారంగా చూసినట్లయితే మీకు గత 2.5 సంవత్సరాలుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందు గురించి అంటే రేవతి నక్షత్రం 1వ పాదం అని చెప్పారు. ప్రస్తుతం ఇంచుమించుగా 3 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగాను, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కూడా చికాకు ఉంటుంది. ఎందు గురించి అంటే ఏలినాటి శని యొక్క ప్రభావం గోచార నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంది. దాన్ని అనుకూలమైనటువంటి పరిస్థితి రావడానికి కొంచెం సమయం ఎక్కువ పట్టేటట్టుగానే ఉందమ్మా. మీకు ఈ 2.5 ఇంకొక సుమారుగా 5 సంవత్సరాలు దగ్గరలో, అంటే ఇంకొక 4 సంవత్సరాలు, సుమారుగా 4.5 సంవత్సరాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటి నుంచి మీరు బయటికి రావడానికి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం అన్ని విధాలా అనుకూలమైనటువంటి వస్తుంది. అభివృద్ధి సాధిస్తారు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావడానికి అనుకూలతలు వస్తాయమ్మా. ఇది చెయ్యండి, అన్ని విధాలా బాగుంటుంది. లేదు ఇంకా ఏదైనా వ్యక్తిగత జాతక పరిశీలన కావాలనుకుంటే కనుక 9132020777 ఈ నెంబర్కి మీరు మెసేజ్ పంపించినట్లయితే వివరాలు చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి చూద్దరు. కానీ నమస్కారం అమ్మా. గంటి దేవి గారు, మా